నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 138వ కీర్తన 7వ చరణంలో రాయబడిన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. విశ్వాసులైనటువంటి వారు పలు విధములైనటువంటి కష్టములను, బాధలను, అపవాది కలుగు చేయు చిక్కులలో, ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితులను మనం సహజంగా చూడగలం. అయితే దేవుని యందు విశ్వాసము కలిగి దైవభక్తితో ప్రభువు కొరకు జీవించేటటువంటి భక్తుడిగా ఉన్న దావీదు గారు, నా పూర్ణ హృదయముతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని, ఆయనకు నమస్కారం చేస్తానని, ఇలా అనేక విషయాలను తెలియజేస్తూ, నేను మొరపెట్టు దినమున నాకు ఉత్తరం ఇచ్చినటువంటి దేవుడుగా ఉన్నావు అని మాట్లాడుతూ, నేడు మనం చదివినటువంటి ఈ వాక్య భాగాల్లో అతడు చెప్తున్నటువంటి మాట, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవు అని చెప్పి అతడు దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసము, ఆ విశ్వాసం ద్వారా ప్రభు తన జీవితాల్లో చేస్తున్నటువంటి కార్యాలను ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నటను మనం గమనించగలం. దావీదు గారి జీవితంలో తాను ఎన్నెన్నో ఆపదలను ఎదుర్కొన్నటువంటి భక్తుడు. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనంలో, సౌలు అనుదినము అతన్ని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. అనుదినము అప్పటి ఇశ్రాయేలు రాజు అయిన సౌలు దావీదును అంతమొందించాలని, అతనిని నాశనం చేయాలని అతడు ఒక దినము కాదు, ప్రతి దినం అతడు ఆ ప్రయత్నాలను చేస్తూనే వచ్చాడు. కానీ అట్టి కష్ట స్థితిలో దావీదును దేవుడు ఆయన బ్రతికిస్తూ వచ్చారు, కాపాడుతూ వచ్చారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తులు దేవుని యందుంచినటువంటి విశ్వాసమును బట్టి భూమి మీద మనుషుల చేత, అలానే దురాత్మ సమూహముల చేత పలు కష్టాలను ఎదుర్కొన్నటువంటి వారిని మనం చూడగలం. కానీ వాటన్నిటిలో కూడా దేవుడు వారిని బ్రతికించినటువంటి విధానం అది ఎంతో ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించగలం. ఆదికాండం 37వ అధ్యాయంలో రాయబడినటువంటి వాక్య భాగాల్లో యోసేపు విషయంలో తన అన్నలు అతనికి కష్టాన్ని కలుగు చేశారు. 24వ వచనంలో అతను పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. ఆ కష్ట స్థితిలో యోసేపుకు ఏ హాని కలగకుండా ప్రభువారు బ్రతికించారు. ఆ విధముగా తను ఎదుర్కొన్నటువంటి ప్రతి కష్ట స్థితిలో కూడా దేవుడు తోడుగా ఉండి అతనిని బ్రతికించి ఐగుప్తు దేశం మీద ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రభు నిలబెట్టుటను గమనించగలం. దావీదు గారిని కూడా ప్రభువారు బ్రతికించి ఆయనను ఇశ్రాయేలు మీద రాజుగా ప్రభు నిలబెట్టుటను మనం గమనించగలం. నేడు విశ్వాస స్థితులు ఎదుర్కొనే ప్రతి ఆపదను బట్టి ఏమాత్రం అధైర్యపడకండి. ఒక దినాన మనలను అనుదినము బ్రతికిస్తూ కాపాడుతున్న దేవుడు నేడు అనుభవించే ఈ నొప్పికి, బాధకు ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. భూమి మీద మనం ఎదుర్కొనేటటువంటి శ్రమల విషయమై ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించగలం. భూమి మీద విశ్వాస సంబంధమైనటువంటి పోరాటాల్లో ప్రభు మనలను బ్రతికించడం మాత్రమే కాక, ఒకవేళ ఈ లోకాన్ని విడిచిన పరలోకమందు ప్రభువారు మనం ఏది చేయవారమో ఇక్కడ తెలియచేయటం గమనించగలం. ఈ దీవెనలన్నిటికీ నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింపు చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులు ఈ నూతన సంవత్సరంలో మీరు అనుగ్రహించి దీవెనకు పాత్రలగునట్లుగా చేయండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. తాము ఎదుర్కొంటున్న ఈ కష్టస్థితిని బట్టి ఎవరు కృంగిపోక విశ్వాసంతో, మీ యందుంచినటువంటి నమ్మకంతో మీ ద్వారా కలుగు దీవులకు పాత్రలగునట్లు సహాయం చేయండి.
యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడే నడిపించును గాక. ఆమేన్.